నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న రాత్రి అరౌండింగ్ 9 o'clock ఆ టైంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారో అందులో ఆయనకి పోల వర్షంతో పాటు రాళ్లు కూడా రావడం వల్ల ఆయన ఎడమ కంటికి గాయమైంది. అసలు ఈ ఉదాంతాన్ని మొత్తాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఓకే, వాస్తవ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గాయం జరిగింది. దురదృష్టకర సంఘటన, అవాంఛనీయ సంఘటన. రాజకీయ నాయకులు ప్రశాంత వాతావరణంలో రాజకీయ ప్రచారాలు చేసుకునే స్వేచ్ఛ వెసులుబాటు సమాజంలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించుకోలేకపోవటం అని అంటే ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఆ సమాజానికే శ్రేయస్కరం కాదు అది. ఇక్కడ కాకపోతే మీరు ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కంటికి కాదు, వారి నుదుటి మీద స్క్రాచ్ పడింది. ఎక్కడైనా గాయం గాయమే, బాధ బాధే. కానీ ఇక్కడ అంటే ఆ జరుగుతున్న సంఘటనల్ని మనం 100కి 100 విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఒక అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన గురించి కూలంకషంగా విచారణ చేసి అసలు సిసలు దోషులు ఎవరో నిగ్గుదేల్చి చట్టం ముందు సమాజం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ తన క్లెయిమ్ని ప్రజల ముందు ఉంచే ప్రాసెస్లో భాగంగా ప్రతి చిన్న అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మలుచుకోవడం అనేది రాజకీయ పార్టీలకి ఒక అలవాటైన ప్రక్రియగా మారిపోయింది. ఇటువంటి ప్రాసెస్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సంఘటన జరగగానే దాని వాస్తవాలేంటి, బాధ్యులు ఎవరు, దోషులు ఎవరు అనేది విచారణా సంస్థలు నిర్ధారణ చేయకముందే దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలిచేసి రాజకీయంగా విమర్శలు ఎక్కుపెట్టేసుకుంటా ప్రతిపక్ష నాయకుడిని బాధ్యుడిగా చేస్తూ రాజకీయ విమర్శలకు దిగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, విచారణకి వీళ్ళే ఒక ఎజెండా ఇచ్చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతతోటి జరిగిందా లేదా, ఆయన ప్రమేయంతో జరిగిందా లేదా అనేది నిగ్గుదేల్చాల్సిన బాధ్యత విచారణ సంస్థలది. నిజంగానే ప్రతిపక్ష నాయకుడు దీనికి ఆదేశించున్నట్టయితే, ఆయన ప్రోద్బలంతో ఈ సంఘటన జరుగున్నట్టయితే ప్రతిపక్ష నాయకుడి మీద మీరు ఆరోపణ చేసినా, కేసులు నమోదు చేసినా, చర్యలు తీసుకున్నా అందరూ స్వాగతిస్తారు. కానీ అది నిగ్గుదేల్చాల్సిన బాధ్యత విచారణ సంస్థలది కదా. సంఘటన జరగగానే ఎక్కడ లేని ఆవేశంతో, ఆతృతతోటి దీన్ని ఇమ్మీడియట్గా ప్రజల్లోకి ఒక సందేశం పంపించేయాలి అని చెప్పని, దీని ద్వారా ఏదైనా సానుభూతో ఓట్లు దండుకోనే ఆస్కారం ఉంటే దండేసుకుందామని చెప్పని అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు మొదలుపెట్టేసి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జరిగింది, లోకేష్ ప్రోద్బలంతో జరిగింది అని చెప్పని ప్రచారానికి పూనుకున్నారు. ఇక్కడ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా, అధికార పార్టీయే ఉద్దేశపూర్వకంగా రాజకీయపు ఎజెండా సృష్టించింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని రాజకీయ కోణంలో కూడా విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం నియంత్రణ పాటిస్తే, అధికార పార్టీ నియంత్రణ పాటిస్తే మిగిలిన రాజకీయ పక్షాలు రాజకీయంగా వ్యాఖ్య చేయడానికి కూడా సంశయిస్తాయి. ఆ హుందాతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ ఆ సమయాన్ని పాటిస్తే ఖచ్చితంగా మిగిలిన రాజకీయ పక్షాలు కూడా దాని నుంచి రాజకీయ కోణాన్ని ఎంచుకోవడానికి ఆస్కారం ఉండదు. కానీ ప్రభుత్వమే సమయం కోల్పోయి అధికార పార్టీయే ఆ పరిధి దాటి, ఆ నియంత్రణ దాటి వాళ్ళు సమాజంలో ఒక రాజకీయ ఎజెండాగా దీన్ని మలిచే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో రాజకీయ కోణాన్ని చూసి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిజంగానే జరిగిందా లేదా అని చెప్పనే సంశయాలు కూడా ప్రజల్లో తలెత్తుతాయి. అప్పుడు అంటే ఇన్సిడెంట్ కాకుండా దానికి ఉద్దేశాలు ఆపాదించే ప్రచారం జరిగినప్పుడు ఆ ఉద్దేశాల మాటనున్న అసలు సిసలు ఎజెండా ఏంటి అనేది కూడా నిగ్గుతేల్చి కూపిలాగే ప్రయత్నం అన్ని పార్టీల వైపు నుంచి జరుగుద్ది, అన్ని వర్గాల వైపు నుంచి కూడా జరుగుద్ది. ఇక్కడ ఈ అంశాన్ని కొంచెం మనం విశ్లేషణ చూద్దాం. ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగినట్టుగా రాశారు. ఒక పదునైన వస్తువుతో దాడి చేశారు అనే పదజాలాన్ని వాడారు. అక్కడ ఏ వస్తువుతో దాడి జరిగింది, ఎంత పదునైన వస్తువు అని చెప్పని ప్రకటించాల్సింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. దాని మీద కేసు నమోదు చేసి ఆ కేసు నమోదు చేసిన ప్రాథమిక సాక్ష్యాధారాలని సేకరించిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. అక్కడ ఆ సంఘటనలో లభ్యమైన ఎవిడెన్సెస్ని ప్రజలకి వివరించి చెప్పాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. అది సాక్షి మీడియాది కాదు. సాక్షి మీడియా గతంలో ఒకసారి చూసాం మనం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవం ఏంటి అనేది నిర్ధారణ అవ్వకముందే ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక వక్రీకరణ కథనాలతోటి వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఆ హత్యను ఆపాదిస్తా ఒక బ్యానర్ ఐటెం ప్రచురించి, అది కూడా ఇట్లాగే
ఎలక్షన్కి నెల రోజుల ముందు ఏప్రిల్ 11వ తారీఖు రోజు 2019లో ఎన్నికైతే మే 15వ తారీఖు సంఘటన జరిగితే మే 16వ తారీఖు. అప్పుడు కూడా నెల రోజుల ముందు ఆ అంశాన్ని రాజకీయ ఎజెండాగా మలిచారు సాక్షి మీడియా ద్వారా, సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ద్వారా. ఇప్పుడు కూడా మరొకసారి బాహాటంగా సాక్షి కథనాల్లో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ కథనాలు రాస్తూ ఉన్నారు. అంటే 100కి 100 సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండా అమలుపరుస్తూ ఉంది. ఆ విధమైన ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సాక్షి తలకెత్తుకుంది. ఎప్పుడైతే ఇది ఇష్యూని పొలిటికలైజ్ చేయడానికి అధికార పార్టీ తాపత్రయపడుతుందో ఖచ్చితంగా దాంట్లో ఉన్న లోటుపాట్లని విశ్లేషించే అధికారం మీకు నాకు కూడా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మనం విశ్లేషిస్తాం. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సంఘటన జరిగిన రోజున చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుటుంబానికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందింది, ఎయిర్పోర్టు లోపలికి ఈ విధమైన భద్రతా ఉల్లంఘనకి ఎలా పాల్పడి ఈ వ్యక్తులు ప్రవేశించగలిగారు అని చెప్పిన రకరకాల ఆరోపణలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వమే చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంగా, అలాగే కోడికత్తి సంఘటన జరిగిన సందర్భంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పట్ల నాకు నమ్మకం లేదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలి అని చెప్పని కోడికత్తి సంఘటన విషయంలో ఎన్ఐఏ విచారణ జరిపించుకున్నారు. వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో సిబిఐ విచారణ జరగాలని వారే స్వయంగా కోర్టుకు వెళ్ళారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల విచారణ, ఆ విచారణలో ప్రమేయం ఉండటాన్ని ఆయన అంగీకరించాల. ఈ 2 సంఘటనలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు జరిగినాయి. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రిగా తనకి, మిగిలిన రాజకీయ పక్షాలకి, రాష్ట్రంలో ఉన్న సగటు సామాన్య పౌరుడికి కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయనది. మరి ఆయనే పర్యటిస్తున్న సందర్భంగా ఆయన పర్యటనలో ఆయన భద్రతకే ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు ఎవరిది బాధ్యత? ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత అన్నారు, ఇవాళ బాధ్యత ఎవరిది? మీరే కదా ముఖ్యమంత్రి. ఈ భద్రతా ప్రమాణాలని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఇంతటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ముందుగానే ముందస్తు అంచనా వేయాల్సింది రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం. మరి ఆ ఇంటెలిజెన్స్ విభాగానికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు, ప్రీతిపాత్రుడైన సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్గా ఉన్నారు. మరి ఆయన ఏం బాధ్యత తీసుకుంటున్నారు ఇప్పుడు జరిగిన సంఘటనకి? ఒక్క క్షణమైనా సరే ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యుడిగా ఆయన నా పదం నుంచి తప్పించి తీరాల్సిన అవసరం ఉంది. ఒక్క క్షణం కూడా సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది. ఇక్కడ రీసెంట్గా మేమంతా సిద్ధం సభలు జరిగినాయి. ఈ మేమంతా సిద్ధం సభలు జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసిన డయాస్కి కంటిన్యూషన్గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ర్యాంప్ క్రియేట్ చేశారు. 3-4 సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సాయంత్రం 6 గంటలు అయిపోయింది, చీకట పడుతుంది కాబట్టి నా భద్రతా సిబ్బంది నన్ను ఈ ర్యాంప్ వాక్ చెయ్యొద్దు అని చెప్పని ఆక్షేపిస్తున్నారు కాబట్టి నేను మీ మధ్యకి రాలేకపోతున్నా అని చెప్పని బహిరంగంగా డయాస్ మీద నుంచి ప్రకటించారు కదా. వాస్తవమే కదా అది. అంటే 6 o'clock ఏం చీకట పడదు. అయినా సరే భద్రతాపరమైన ఉల్లంఘనగా భావించి భద్రతా దళాలు జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాంప్ వాక్ చేయొద్దని ఆక్షేపించారు. మరి అదే భద్రతా సిబ్బంది రాత్రి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటన ఎట్లా కొనసాగనిచ్చారు? 6 గంటలకే ర్యాంప్ వాక్ చేయొద్దన్నాళ్ళు మరి ఆ టైంలో ఆయనకి ఏ విధంగా ఓపెన్ టాప్ బస్ మీద ఆయన పర్యటనకు అనుమతించారు? అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్న సభలో, ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్న రూట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం రావడం ఏంటి? ఎవరు బాధ్యులు దానికి? ఒకసారి వారి పర్యటన సందర్భంగా వారు ఓపెన్ టాప్ బస్ మీద ఉన్నప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే ఇమ్మీడియట్గా భద్రతా దళాలు ఆయన ఓపెన్ టాప్ బస్ మీద నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో లోపలికి పంపించేయాలి. ఎందుకు పంపిలా? లేదు, ఆయన వెళ్ళటానికి సిద్ధపడాల, ఆయన పర్యటన కొనసాగించాలి అనుకున్నారు. ఆయన్ని సరౌండ్ చేసి ట్రాన్స్పరెంట్ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ కవర్ చేయాలి ఆయన్ని. ఎందుకని ఆ ప్రయత్నం చేయలే? వాళ్ళు చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు చేయొద్దన్నారా? 100% వివరణ సమాజానికి, రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన కొనసాగుతున్న సందర్భంగా ఆయనకి రాళ్ల దాడి జరిగింది వాస్తవం. మరి ఎవరినైనా ఎటువైపు నుంచి రాయి వచ్చింది, రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. మాకు టపమ్మని సౌండ్ వచ్చింది అని చెప్పని కేసీఆర్ నాని గారు, క్యాట్ బాల్తో కొట్టారు అని చెప్పని సాక్షి మీడియా ద్వారా, వైసీపీ శ్రేణుల ద్వారా, అంటే పక్షులు కొట్టే క్యాట్ బాల్ అని ఉంటుంది, దాని ద్వారా కొట్టారు అని చెప్పని. అంటే ఎవరు చూశారు? అది ఎవరు దాన్ని వినియోగించారు? ఆ దిశగా ఏమన్నా అంటే అక్కడ ఎవరు సంచరించారు అనేది ట్రేస్ అవుట్ చేయడానికి డాగ్ స్క్వాడ్ని ఆయన పంపించారా? పంపించాలి కదా. ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? యుద్ధ ప్రాతిపదిక మీద అటువంటి విచారణ కదా జరగాల్సింది. అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేకి ముందే ఆ ప్రయత్నం జరిగి ఉండాల్సింది కదా. అంత వేగంగా ఎందుకు అంటే విచారణాధికారులు
చొరవ చూపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఒకసారి దాడి జరిగిన తర్వాత అసలు పర్యటన ఎలా కొనసాగనిచ్చారు? రక్షణ సిబ్బంది ఆయన మీద దాడి జరుగుతున్నది స్పష్టమైంది. ఆల్రెడీ ఆయన గాయం జరిగింది. మరొక సంఘటన జరగడానికి ఆస్కారం ఉండొచ్చేమో. ఆయన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలి అని చెప్పిన ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన వాళ్ళు ఇంకో సంఘటనకు పాల్పడతారేమో. మరి ఆయన పర్యటన ఎలా కొనసాగనిచ్చారు? ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. ఎందుకు? వాళ్ళు రాజకీయపు రంగు పులుముతున్నారు కాబట్టి ఈ ఉల్లంఘనలకు బాధ్యులు ఎవరు? కన్సర్న్ అధికారులు. వాళ్ళని ఈ మీద ఎందుకు చర్యలు ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే రీసెంట్గా ఐపీఎస్ అధికారుల ఇంటెగ్రిటీకి భంగం కలిగింది అని చెప్పని ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేశారు కాంతి రాణా టాటా గారు, విజయవాడ మున్సిపల్ కమిషనర్. మరి ఆయనది కూడా బాధ్యత కదా. ఎందుకని వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కరెంటు కోత ఆ సమయంలోనే ఎందుకు ఇంటరప్షన్స్ వచ్చినాయి? ఉద్దేశపూర్వకంగా జరిగిందా? సాంకేతిక సమస్యల వల్ల జరిగిందా? లేదు, వివిధ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా విద్యుత్ కనెక్షన్స్ తప్పిస్తున్నారు. ఇక్కడ రాత్రిపూట పర్యటన కాబట్టి ఆ రాత్రిపూట కూడా విద్యుత్ కనెక్షన్స్ తప్పించారా? అటువంటి తప్పించిన పరిస్థితుల్లో రాత్రిపూట ఓపెన్ టాప్ బస్ మీద ముఖ్యమంత్రిని ఎలా పర్యటన చేయనిచ్చారు? ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీజీ అని చెప్పని ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకి, ఆయన బంధుమిత్రులకి, ఆయన కుమార్తెలు విదేశాల్లో చదువుకుంటున్న వారికి కూడా రక్షణ కల్పించే నిమిత్తం. మరి ఈ ఎస్పీజీ భద్రత ఎందుకు ఉల్లంఘన జరిగింది? ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే తనకే రక్షణ కల్పించుకోలేని పరిస్థితిలో రాష్ట్రానికి రక్షణ కల్పిస్తారు. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారి హయాంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆ రోజు ఆయన కాన్వాయ్ మీద చెప్పులు రాళ్లతో దాడి జరిగితే ఆనాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు దాన్ని నిరసనలో భాగంగా పరిగణించాలి తప్ప దాడిగా భావించాల్సిన అవసరం లేదు, అది భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించాలి అని చెప్పని ఒక బాధ్యత రహిత స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సంఘటన కూడా భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చి చూడగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు నందిగామ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మీద రాళ్లదాడి జరిగితే ఆ రాళ్లదాడిలో ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా జరిగిన రాళ్లదాడిలో బాధితుడిగా మారిన ఒక తెలుగుదేశం కార్యకర్త వైద్య సహాయం తీసుకుంటూ చనిపోవడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ్ళు అనే గ్రామం దగ్గర జరిగిన రాళ్లదాడిలో ఆయన మీద రాళ్లదాడి జరిగితే ఎన్ఎస్జీ కమాండోలు ఈ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ తోటి ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ టీవీలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు ఈ ప్రభుత్వం నమోదు చేసింది. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్లదాడి జరిగిన రోజే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇటువంటి సంఘటనలకు పాల్పడే వాళ్ళని కఠినంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నట్టయితే ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే స్థాయి, ధైర్యం, సాహసం ఇంకొకరు చేయగలిగేవారా? ప్రభుత్వం ఎవరి రక్షణకైనా సరే కట్టుబడి ఉండాలి, ఎవరి రక్షణకైనా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ వివక్షతోటి ప్రతిపక్ష నాయకుల మీద దాడి జరిగితే దానికి దురుద్దేశాలు ఆపాదించి వాళ్ళు ఆర్భాటం కోసం వీడిని ప్రచారం చేస్తున్నారు తప్ప రాళ్లదాడి జరగలేదని చెప్పిన ప్రభుత్వం రక్తపు గాయాలైన ఎన్ఎస్జీ కమాండోలు కనిపిస్తున్నారు. ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్తో కాపాడిన చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. అయినా సరే ఆ రోజు రాజకీయం ప్రభుత్వం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అని చెప్పని మరొకసారి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఖచ్చితంగా కోడికత్తి సంఘటనని గుర్తు చేసుకొని తీరాల్సిన అవసరం ఉంది. కోడికత్తితోటి దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు. ఆ కేసుకు సంబంధించి అక్యూజ్డ్ శ్రీనివాస్ జైల్లో ఉన్నప్పుడు ఎన్ఎస్జీ కోర్టుకు వచ్చి ఎన్ఐఏ కోర్టుకు వచ్చి తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఎంత దూరం ఉంది? బాధితుడిగా తన స్టేట్మెంట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఆ రోజు జాతీయ విచారణ సంస్థ ద్వారా విచారణ జరగాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విచారణ చేసి కేసు దర్యాప్తు జరుగుతున్న సందర్భంగా విచారణ పూర్తయ్యి కోర్టు విచారణ జరుగుతున్న సందర్భంగా కోర్టుకి సహకరించకపోవటం ఏంటి? అంటే ఎటువంటి సందేశం ఇస్తా ఉన్నారు? రాజకీయంగా ఎజెండా సృష్టించుకోవటం, ప్రచారం చేసుకోవటమే తప్ప అసలు సిసలు దోషులు ఎవరైనా నిగుదేల్చాల్సిన బాధ్యత లేదా? విచారణ సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత లేదా? ఈ పొలిటికల్ మడ్ స్లెడ్జింగ్ అంటారు. ఇది రాజకీయంగా బురద చల్లుకునే కార్యక్రమాలు ఎల్లకాలం ప్రజలు స్వీకరించరు. ఇప్పుడైనా సరే అధికార పార్టీయే ఈ బురద జల్లుడు కార్యక్రమానికి పూనుకుంది కాబట్టి అధికార పార్టీ ఆధ్వర్యంలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్తో ఈ సంఘటన పట్ల అసలు సిసల వాస్తవాలు బయటికి రావు. ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థతోటే విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి.
దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది. దీని ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ప్రతిపక్షాలు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాయా? ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుందా? ఇది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది. అసలు సిసల దోషుల్ని సమాజం ముందు ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ చొరవ చూపాలని చెప్పని ఇమ్మీడియట్గా సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఇది మరొక ఎన్నికల అజెండాగా మార్చడానికి వీల్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.